ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దొరికిందమ్మా. ఆయన చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. ఏమండి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం దొరకలేదా? యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. సరే, మంచిది. మీరు తీసే లోపల చాలా టైం అయ్యేటట్టుంది. యోహాను సువార్త కాదమ్మా, 1వ యోహాను పత్రిక. 1వ యోహాను అనగానే ఇంకా పత్రికలోకి వెళ్ళిపోవాలా. యోహాను సువార్త అంటేనే యోహాను సువార్తలోకి వెళ్ళాలి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన చిత్తమును లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంతే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మిస్సులు చట్టను మరుగుపరిచి అంగీకరించి మాతో మీరే మాట్లాడి మీ యొక్క చిత్తమును చేయువారముగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమె. ప్రియులారా, యేసు ప్రభుల వారు పరమును విడిచి భూకి ఏతించి మనకు బదులుగా బలియాగం అవటంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, మనము నిరంతరము నిలిచే వాళ్ళంగా ఉండాలని ఆయనతో పాటు ఆయన యుగయుగాలు భూమి పుట్టకముందు నుంచి ఉన్నాడు. ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు, చనిపోయిన పునరుద్ధానుడయ్యారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. యుగయుగాలు ఆయన జీవిస్తూ ఉంటాడు. ఆయనకి మరణం లేదు. ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన చిత్తం ఏంటంటే మనం కూడా ఆయనతో పాటు నిరంతరము నిలిచే వాళ్ళంగా ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? నిరంతరము నిలిచే వాళ్ళంగా ఉండాలి. కొంతసేపు కొన్ని సంవత్సరాలు కనపడి తర్వాత వాళ్ళ పేరు మరుగైపోయేలాగా మనం ఉంచుదామని ఆయన అనుకోవట్లేదు. కొంతమంది పేర్లు మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతవరకు కొన్ని సందర్భాల్లో కనపడతాయి, ఇంకా తర్వాత వాళ్ళ పేరు ఎక్కడ కనపడతాయి, అక్కడతో అయిపోద్ది, ఇంకా వాళ్ళ చరిత్ర అయిపోతుంది. ఎప్పుడు యాకోబు, ఆ యాకోబు పేరు ప్రకటన గ్రంథం దాకా అప్పుడప్పుడు కనపడతానే ఉంటుంది. దావీదు పేరు అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటుంది చివరి దాకా. అబ్రహాం పేరు హెబ్రీల్లో కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం అలాగ బ్రతకాలని, నిరంతరము నిలిచే వాళ్ళంగా ఉండాలని, దేవుని చిత్తమును చేసే వాళ్ళంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభువు మన కోసం పడిన శ్రమలను ధ్యానం చేసుకునేటప్పుడు మనము ఆయన కోరిక చెప్పున, ఆయన చిత్తము చెప్పున మనము నిరంతరము నిలిచే వాళ్ళముగా ఉండాలంటే ఏం చేయాలో ఒక 3 మాటలు త్వరగా చెప్పేసి 8 అవ్వకుండా ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అండి. రోమాపత్రిక 12:2 వచనంలో నిన్న మనం చదువుకున్నట్లుగా ఉత్తమమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి మనము రూపాంతరం చెందాలి అని చెప్పాడు కదా. నిన్న మీరు చదివారు కదండి, మళ్ళీ తీయక్కర్లేదు. ఉత్తమమైన దేవుని చిత్తం ఏదో మనం దాన్ని ఏం చేయాలి? పరీక్షించి మనము ఆ చిత్తం ప్రకారం మనల్ని మనం రూపాంతరపరుచుకోవాలి. పాత రూపము పోవాలి, కొత్త రూపంలోకి మనం రావాలి, రూపాంతరం పొందాలి అన్నట్టు. ఇప్పుడు
ఆయన చిత్తంలో ఒక మాట ఉత్తమము అని మనం చదువుకున్నాం. ఏంటండి? ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం అన్నట్టు అండి. ఇప్పుడు ఏది ఉత్తమం అని అంటే, నిన్న మనం ఉత్తమమైంది ఏంటి? నిన్న చెప్పుకున్న మాటలో ఉత్తమమైంది ఏంటి? ఆయన నామ స్మరణ ఉత్తమం, ఆయన కృప ఉత్తమం, ఇంకా ఆయన న్యాయ విధులు ఉత్తమం అని మనం ఆలోచన చేసాం, ధ్యానం చేసాం కదా. కాబట్టి ఎవరైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన కృపను గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన విధులు పాటిస్తూ ఉంటారో వారు ఉత్తములు అని మనం ఆలోచన చేసాం. ఈ రోజున కూడా ఉత్తమమైన దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీ ఏమిటి అని మనం కనుక ఆలోచన చేస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉన్న మాటలు మనం చూడాలి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుతూ ఉంది. న్యాయముగా నడుచుకుంటాయు అనండి, న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. దేవుడు మనల్ని అడిగేది ఏమిటంట? నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను నాన్నా, నీకోసం ప్రాణాన్నే ఇచ్చేశాను, నీ నుంచి నేను కోరుకునేది, నీవు నిరంతరము నిలుచున్నట్లుగా నీ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే న్యాయముగా నడుచుకొనుట. ఎలాగండి? కనికరమును ప్రేమించుట, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా దేవుని అడిగాడు, ఇంక నిన్నేం అడగలా, అంతే కదా దేవుడిని అడుగుతున్నాడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుడు మన నుంచి కోరుకునేది, ఆయన మనల్ని అడుగుచున్నది ఏమిటంటే, ఈ లోకంలో మనము జీవించినంత కాలము ఎలా నడవాలంటండి? న్యాయముగా నడుచుకొనుట. ఎలా నడవాలంటండి? మన నడక న్యాయముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మన నడక న్యాయముగా లేదనుకోండి, మనము నిరంతరము నిలిచే ఆ గుంపులో ఉన్నాం. ఆయన చిత్తం మనం చేయట్లేదు అని అర్థం. కాబట్టి మనం న్యాయముగా నడుచుకోవటం అని అంటే అందులో ఇంకొక 2-3 మాటలు ఉన్నాయి. లోకాసువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి అంటారు, ప్రభువా నీవు న్యాయముగా మాట్లాడేవాడు అని మాకు తెలుసు అన్నారు. ఎలా మాట్లాడతాడంట ఆయన? న్యాయముగా మాట్లాడతాడంట. అన్యాయంగా మాట్లాడు సుమా, న్యాయంగా మాట్లాడతాడు. మనం కూడా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలా? న్యాయముగా మాట్లాడాలి సుమా. ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి మనం మాట్లాడటం కాదు, న్యాయముగా మాట్లాడాలి. అన్యాయంగా మాట్లాడకూడదు, న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా మాట్లాడాలి. ఏండి, మీరు యేసుప్రభు గురించి సందర్భాలన్నీ కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే న్యాయంగా మాట్లాడతాడు. ఒకళ్ళు వచ్చి అడుగుతారు, అందరూ కైసరికి పన్ను కడుతున్నారు, మీరు పన్ను కట్టరా అని అడుగుతాడు. అడిగితే యేసుప్రభు అంటారు, కైసరిది కైసరికి, దేవునిది దేవునికి చెల్లించండి అంటాడు. న్యాయం ఉంటుంది ఆయన మాటల్లో. కైసరిది ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వానికి చెల్లించండి, దేవునికి చెల్లించాల్సిన పన్ను దేవునికి చెల్లించండి అంటూ న్యాయంగా మాట్లాడతాడు. అన్యాయంగా ఎక్కడ మాట్లాడినట్టు కనబడదు. నా నిమిత్తము నీ నిమిత్తము పేతురు, నువ్వు ఆ నది దగ్గరికి వెళ్ళి ఒక గేలం వేస్తే ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో ఒక షెకిలు ఉంటుంది, ఆ షెకిలు నీకు నాకు పన్ను కట్టి అన్నాడు. పేతురు వెళ్ళాడు, గేలం వేసాడు, చేప వచ్చింది. చేప నోట్లో చూస్తే ఏముంది? షెకిల్ ఉంది. ఆ షెకిలు ఇద్దరికి పన్ను రూపంలో కట్టేశాడు, అయిపోయింది. కాబట్టి ఒక విషయం, ఏ విషయంలోనైనా ఆయన మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఏముంటుందండి? న్యాయం ఉంటుందన్నమాట. ఒక స్త్రీని తీసుకొచ్చారు, చాలా పెద్ద మనుషులు చాలామంది తీసుకొచ్చి యేసుప్రభు ముందు నుంచో పెట్టారు. యేసుప్రభు ఏం చెప్తావు చెప్పు, మా మోషే చెప్పాడు, ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుబడితే రాళ్లతో కొట్టు చంపేయాలని
ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఈమెను మేము పట్టుకున్నాం, రాళ్లతో కొట్టాలని అందరం రాళ్ళు తెచ్చాం, నువ్వేం చెప్తావో చెప్పు అని అడిగారు. యేసుప్రభు అన్నారు, మోషే గ్రంథంలో ఉంది కదా కొట్టి చంపేయండి అన్నాడా? అలా మోషే గ్రంథంలో ఉంది, నిజమే. ఆ మోషే గారు రాశాడు, నిజమే. రాళ్లతో కొట్టి చంపేమన్నాడు, నిజమే. మరి ఎవరెవరిని చంపమన్నాడు అది కూడా చెప్పాలిగా అండి. ఎవరెవరిని చంపమన్నాడు? ఆ పని చేస్తూ పట్టుబడ్డ పురుషుణ్ణి, స్త్రీని, ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలన్నాడు కదా. మరి పురుషుడిని తీసుకురాకుండా మరి స్త్రీని ఒక్కదాన్ని తీసుకొచ్చారు ఏమిటని అడిగితే ఏం చేస్తారు అలా అండి? ఆయన ఇంకా జ్ఞానంగా, మీలో పాపము లేనివాడు మొదట రాయ ఆమె మీద వేయండి అన్నాడు. వేయడని ఏదో కింద రాసుకుంటాడంట. వాళ్ళ హృదయంలో ఏదో నొచ్చుకున్నారంట. ఒక్కొక్కడు రాయి కింద పడేసి జాగ్రత్తగా, నేను పాపం లేనివాడిని కాదు కదా, నేను పాపిష్టోండి అని ఎవడు రాయాడు పడేసి, చిన్న పిల్లడు మొదలుకొని పెద్ద ముసలోడు వరకు అందరూ వెళ్ళిపోయారంట రాళ్ళు అక్కడ గొప్పగా పడేసి. అప్పుడు ఆ స్త్రీ, పాపము లేనివాడంటే యేసుప్రభు అక్కడే, ఇప్పుడు ఆయనే ఈ రాళ్ళన్నీ తీసుకుని కొట్టినని చంపేస్తాడేమని దడ గడగలను ఆడిపోతుంటే ఆయన అంటారు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపును, ఇక నువ్వు పాపము చెయ్యొద్దు అన్నాడు. ఆయన మాటల్లో ఏముంటుందండి? న్యాయం ఉంటుంది. ఆ న్యాయం చాలా కరెక్ట్గా తూకం వేసినట్టు ఉంటుంది అనమాట అండి. మనం కూడా ఎవరి గురించి మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, అది ఏ సన్నివేశమైనా మన నోట్లోంచి మాట వస్తే ఎలా రావాలి? న్యాయంగా రావాలన్నమాట. తేడా వస్తానికి లేదు. అలా న్యాయంగా మాట్లాడగలిగితే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉంటే మంచిది. అన్యాయంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాట్లాడకూడదు. కాబట్టి న్యాయముగా మాట్లాడే క్వాలిటీ యేసుప్రభు దగ్గర మనం చూస్తాం. ఆయన ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా అది న్యాయంగా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. అలాగే మనం కూడా ఏం నేర్చుకోవాలి? న్యాయముగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంకా కొంచెం మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 16:20 అంటాడు, న్యాయమును అనుసరించి నడుచుకొనుడి అంటాడు. మనం నడుచుకోవటం ఎలా నడుచుకోవాలంట? మన నడక కూడా న్యాయమును అనుసరించి నడుచుకోవాలంట. ఎలా నడుచుకోవాలంట? న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. అన్యాయంగా నడుచుకోకూడదు సుమా. అన్యాయమును అనుసరించి నడుచుకోకూడదు, న్యాయమును అనుసరించి. ద్వితీయోపదేశకాండం 16:20 న్యాయమును అనుసరించి నడుచుకోవాలి అంటాడు. ప్రతి దానికి న్యాయం ఉంటుందండి, న్యాయం లేకుండా ఉండదు. ప్రతి దానికి న్యాయం ఉంటుంది. మనం ఆ న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. ఒక వ్యక్తి చెప్పగా విన్నాను నేను, నిన్న అనుకుంటా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల్లో చిన్నవాడు చచ్చిపోయాడు. ఆడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు. ఆడు చచ్చిపోయేటప్పుడు ఆడు వాటా ఉంటుందిగా స్థలంలో, పెద్దోడు వాట ఇది, చిన్నోడు వాటా ఇది అన్నట్టు. ఈడు వాటా వాళ్ళ చెల్లికి రాశాడు. మరి వీడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు కాబట్టి ఈడు వాటా వాళ్ళ చెల్లికి రాశాడు. వాళ్ళ చెల్లికి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆడు చచ్చిపోయాడని చెప్పేసి ఆ చెల్లి అక్కడికి వెళ్తే పెద్దోడు రానెత్తలేదు, తాళం కంపేస్తున్నాడు అంటాడు. మీరేం చేయాలా? న్యాయం ఏంటని వాళ్ళని తిప్పలాలు పడుతున్నారు. న్యాయముగా మనం ఏం చేయాలి? మాట్లాడాలి. న్యాయముగా అనుసరించి మనం నడుచుకోవాలి అనేది మనం చాలా జాగ్రత్తగా దాన్ని పాటించాలి. మనం జీవించి ఉండగానే మనం జీవించి ఉండగానే ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఈ యొక్క విషయం మీద పట్టు ఉండాలి. మీ దగ్గర ఒకవేళ ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి మీ దగ్గర ఎంత ఉంది? ₹1,00,000 ఉంది. మీకు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఇవ్వాలి వద్దా? అది న్యాయం కదా. బ్యాంక్కి వెళ్ళి ఆ కూతురు మీద 50, ఈ కూతురు పేరు మీద 50, ఈ నేను చచ్చిపోయినా వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చేసేలాగా అక్కడ సెటిల్మెంట్ అక్కడ ఉండాలి.
తర్వాత తగులు లేకుండా కదా. ఆయన ఏమీ చేయకుండా చచ్చిపోయాడు అనుకోండి, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు లాగేసుకుంటారు కదా. న్యాయం ఉండదు, న్యాయం ఉండదు. అసలు ఏముందో ఏమీ లేదో కూడా చెప్పలేదు మా బాబాని ఏడుస్తారు కొంతమంది. మాకేమీ చెప్పలేదు, ఎక్కడుందో ఏముందో కూడా చెప్పలేదు అని. వాళ్ళ దగ్గర ఎవరున్నారో వాళ్ళు మొత్తం స్వాహా. న్యాయం ఉండదు. కాబట్టి మనం దేవుని యందు భయము కలిగిన వాళ్ళమై మనం ఏ పని చేసినా ముందుగానే ఒక పత్రం రాసుకుని ఉండాలి. ఆ పత్రం ప్రకారం గొడవలు లేకుండా ఆ వ్యక్తి చనిపోయినా ఒక విధానం, పద్ధతిగా వ్యవహారం ఉంటుంది అనమాట అండి. ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటా ఉండకుండా, ఒకళ్ళు తక్కువ తీసుకుంటా ఉండకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసేయాలి. అలాగా ఏది చేసినా మనం న్యాయమును అనుసరించి నడుచుకోవాలి అన్నట్టు. ఇంక ప్రతి దాంట్లో అది అప్లై చేసుకోవటమే మనం. అలాగ మనము న్యాయముగా మాట్లాడే వాళ్ళమైతే, న్యాయమును అనుసరించి నడుచుకునే వాళ్ళమైతే మనుషులకి ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. అవునంటారా కదంటారా అండి? ఎవరి స్వార్థం వాళ్ళదే. కాబట్టి మనం ఎవరి మట్టుకు వాళ్ళమే న్యాయమును అనుసరించి నడుచుకునేటట్లుగా నేను దేవుని ఎదుట, ఎవరెదుట? దేవుని ఎదుట న్యాయముగా నడుచుకుంటున్నానా లేదా అనేది నీ మనస్సాక్షికి నీకు తెలుస్తుంది. నువ్వు న్యాయంగా దేవుని ఎదుట నీకు నచ్చినట్టు కాదు, అలా వెళ్ళిపోతే నీవు నిరంతరము నిలుస్తావు. దేవుని చిత్తం నువ్వు చేస్తున్నావు అన్నట్లు లెక్క. ప్రతి విషయంలో న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా మాట్లాడాలి. ఎందుకనంటే కీర్తన 37:28లో యెహోవా న్యాయమును ప్రేమించేవాడు అన్నాడు. దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే అండి, ఆయన న్యాయమును ప్రేమిస్తాడటండి. ఆయన న్యాయవంతుడు అంటాడు. ఆయన వ్యక్తిత్వమే న్యాయవంతుడు. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఆయన సెట్ చేస్తే ఇంక తిరిగి ఉండదు. ఆయన న్యాయం చెప్తే ఇంక తిరిగి ఉండదండి. కరెక్ట్గా చెప్తాడు న్యాయం. మనుషులు మర్చిపోవచ్చు, అందరూ మర్చిపోవచ్చు, కానీ న్యాయం ఆయన కరెక్ట్గా సెట్ చేస్తాడు. కాబట్టి ఏది చేసినా ఆయన చేసినది ప్రతిదీ కూడా చాలా న్యాయంగా కనబడుతుంది. లాబాను యాకోబుని చాలా మోసం చేసేవాడు. 10 సార్లు జీతం మార్చాడు. పల్లెటతనం చేస్తున్నాం అన్నాడు, ఏం లేదు, జీతం తగ్గిస్తాడంట. మళ్ళీ 10 సార్లు కూడా 20 సంవత్సరాల్లో జీతం తగ్గించాడంట. ఎంత మంచి స్వభావం చూడండి అయింది. యాకోబుకి చేసేదేమీ లేక కూతుర్లిద్దరిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అలాగే చేసుకుంటూ వచ్చాడు. 14 ఏళ్ళు అయ్యాక అడిగాడు, నా కుటుంబం కోసం ఏం సంపాదించుకుంటాను, నేను ఎప్పుడు సంపాదించుకుంటాను అని అడిగితే, మరైతే ఏం చేద్దాం అని లాభాన్ని అడిగితే ఒక ప్రతిపాదన చెప్పాడు యాకోబు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడండి. మన మందలో అన్నీ లెక్కేసుకుందాం, మచ్చలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని ఇద్దరు ఆలోచన చేసుకున్నారు. మచ్చలు ఉన్నాయేమో ఒక 10 ఉన్నాయి, మచ్చలు లేని అన్నీ చక్కగా మచ్చన లేకుండా ఒక 1,00,000 ఉన్నాయి. 1,00,000 గొర్రెలు లాభానివి, ఈ 10 గొర్రెలు యాకోబు. మచ్చలు ఉన్నాయి కాబట్టి ఇది మచ్చలు నీకేరా అంటున్నాడు. న్యాయం ఉందా? న్యాయం ఉందా? ఎక్కడుంది న్యాయం? అదేంటి అదేంటి మా మేనమామ గారు, అదేంటి మరి మచ్చలు ఉన్నాయి 10 నాయ అంటున్నావు, అన్నీ నీ అంటున్నావు, మరి ఇది ఏంటంటే అంతే, మచ్చలు ఉన్నాయని, నచ్చలేని నాయి అన్నీ సెపరేట్ చేసి అవతల ఊరిలో కట్టి నీ అన్నీ అవతల ఊరిలో పెట్టు, కలవకూడదు అయ్యాయని అన్నాడు. బాగానుంది ప్రభు, చూడైనా అనుకున్నాడు మనోడు. దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఈ గొర్రెలు చూలు కడతాయి కదా, అంటే మన భాషలో ప్రెగ్నెంట్ అన్నట్టు ఈనతాయి కదా. ఆ టైం వచ్చినప్పుడు చూలు కట్టినప్పుడు నీళ్ళు తాగితే కొత్తాయంట. ఆ నీళ్ళు తాగితే వచ్చినప్పుడు ఒక చువ్వలో ఒక చెట్టుని అవన్నీ కొమ్మలన్నీ తీసేసి జోకలో వాటికి ఇలాగా మచ్చలలాగా కోసాడంట కత్తితో. ఆ తొక్క తీసేస్తే అక్కడ ఒక మచ్చలాగా అవుద్ది కదా, అలా మచ్చలా చేసి ఆ నీళ్ళల్లో అలాగ పెట్టాడంట. ఆ నీళ్లు తాగుతాకు వచ్చినప్పుడు ఆ మచ్చలు అలా చూసి అంటే రోజు ఆ మచ్చలు చూసి నీళ్లు తాగి కాసేపు అక్కడ ఆ నీటిలో అలా చూస్తా అట్లని వెళ్ళియంట. ఆ ఈతలో ఈ 1,00,000 ఉన్నాయి కదా, ఈ 1,00,000 కూడా చూలు కట్టినాయి అనుకుందాం, ఈ 1,00,000 కూడా ఈయన్ని అనుకుందాం. ఈయనని ప్రతిదీ కూడా సుక్కలు ఉన్నాయి పుట్టినాయి. ఇప్పుడు సుక్కలు ఉన్నాయని ఎవడి సుక్కలు ఉన్నాయని ఈత మంచి ఏమో అతనే ముందు అతనేగా చెప్పాడు, మంచి అని నాయి 1,00,000 నాది 10 నీది
సరే, న్యాయం దేవుడు సెట్ చేస్తాడుగా, కరెక్ట్గా సెట్ చేస్తాడు. సరేరా నువ్వన్నట్టే సుక్కలు ఉన్నాయి ఆడియో కదా. ఇప్పుడు పుట్టినవన్నీ ఎటువంటి పుడతాయి? అన్నీ సుక్కలున్నాయి పుడుతున్నాయి. ఇదేట్రా ఇలా జరిగింది ఏంటి? అసలు ఒకటి ఎక్కడన్నా పుట్టిది సుక్కలు ఉన్నది, అసలు సుక్కలు ఉన్నాయి పుట్టి కాదు కదా, అన్ని సుక్కలు ఉన్నాయి పుట్టినవి ఏంటి అని ఆయన నోరు ఎల్లబెట్టడం తప్ప చేసేదేం లేదు. ఇక సుక్కలు ఉన్నాయని మనోడు పక్కకు పెట్టేసి ఇతను బ్యాచ్లో కలిపేసుకున్నాడు. సుక్కలు లేని ఎక్కడెక్కడ కొట్టి పుడితే ఆ బ్యాచ్లో పెట్టాడు. మాట్లాడతలేదు. ఇప్పుడు ఆయనకి ఎంత ఉందో ఈయనకి ఎంత ఉందో ఆస్తి జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళిపోయాడు. మాట్లాడతలేదు. ఇంకా దేవుడు న్యాయం సెట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అలాగా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా కరెక్ట్గా న్యాయం చేశాడు ఆయన. కాబట్టి ప్రియులరా, మనము న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన న్యాయమును ప్రేమించేవాడు. అలా గనక మనం చేయగలిగితే మనము నిరంతరము నిలిచేటట్లుగా ఆయన చిత్తం చేసేవాళ్ళం అన్నట్టు లెక్క. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మీ హృదయం ముందు భద్రపరుచుకోండి. మీరు ఏది చేసినా మీ పిల్లలకి బయట ఎవరి గురించి మాట్లాడాలన్నా మన మాట నోట్లోంచి బయటకు వస్తే ఆ మాట ఎలా ఉండాలి? న్యాయముగా ఉండాలి. అలాగ ఉంటేనే దేవుని దృష్టిలో నేను నిరంతరం నిలిచేటట్లు ఉంటాను, నేను ఆయన చిత్తం చేస్తాను అనేది మైండ్లో పెట్టుకుని మనం మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తాను. అలాగే రెండవ మాట, కనికరమును ప్రేమించుట. ఏమిటండి? కనికరమును ప్రేమించుట. మనకి కనికరం ఉండాలి. ఏముండాలండి? కనికరం ఉండాలి. మనకి కాస్తంత భోజనం దేవుడు పెట్టాడు అనుకోండి, 3 పూట్ల తింటున్నాం అనుకోండి, మనము జీవనోపాధి కలిగిన వారమై ఉండి మన పక్కనే జీవనోపాధి లేనివాడు ఎవడో, ఆడికి ఉద్యోగం లేదు, ఏ పని లేదు, అలాంటి వాడు మన పక్కనే ఉన్నాడు అనుకుందాం. ఆడి మీద మనం ఏం చేయాలంట? కనికరపడాలి. కనికరపడటం అంటే ఎక్కడో చోట పని నీకు తెలిసిన చోట, రేపు పలానా చోట పని ఉంది ఇల్లని అందులో పొరమాయితే చాలు, ఆడిల్లు అందులో చేసుకుంటాడు, ఆడి భోజనం వాడు చేసుకుంటాడు. కొంచెం ఆడి మీద మనం ఏం చేయాలి? ఆడి ఎలా పోతే మనకెందుకు, ప్రతిదీ మన నెత్తిపని చేసుకుంటాం ఎందుకు, మన గోడ మనం చూసుకుందాం అనుకోకుండా, నీకు జీవనోపాధి దేవుడిచ్చాడుగా, నీకు చక్కగా 3 పూటలు తింటున్నావుగా, నీ పక్కన ఉన్న మీ వీధిలోనో మీకు తెలిసిన వాళ్ళు ఎవడో ఏ పని లేకుండా ఏ పని దొరక్క తిప్పలు పడుతున్నాడు, ఆడికి ఏదోటి నువ్వు కనికరపడి ఏదోటి చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడి. ఆయన కనికరము కలిగిన దేవుడు. నిర్గమాకాండం 34:6లో చెప్పాడు, ఆయన కనికరము కలిగిన దేవుడు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు అన్నాడు. ఒక సూత్రం ఏంటంటే ప్రియులారా, ఒక సూత్రం ఏంటంటే, నేను ఎవరి మీదైనా కనికరపడితే నా మీద దేవుడు కనికరపడతాడంట. అది సూత్రం. నేను కఠినంగా ఉన్నాను అనుకోండి, ఆయనకు కూడా ఏది నా మీద కనికరం రాదు, ఆయన కూడా కఠినంగా ఉంటాడు. ఇంకంతే సూత్రం. ఈజ్వల్ టు బాగుంటుంది. అందుకని మనం దేవుడు నాకు ఇచ్చాడు కదా అని చెప్పేసి నాకెందుకు మనకెందుకు అన్నట్టు కాకుండా, మనకు తెలిసినంత లెక్కలో ఎవరి మీదైనా కనికరపడటానికి మనం ప్రయత్నం చేయాలి. కనికరపడాలి. కొన్ని మంచి మంచి పద్ధతులు పెట్టారు పెద్దలు, అవి మంచి మంచి పద్ధతులు. అలాగూ నా కనికరము కలిగి ఆ పనులన్నీ చెయ్యాలి. మనకి దేవుడి దేవల్ల ఒక 5-6 చీరలు ఉన్నాయి, ఎవరినో చూస్తే చీరేద్దాం అనిపిస్తుంది, కనికరపడి ఇవ్వాలా. అలాగే కొన్ని పనులు చెయ్యాలి మనం, అందులో కనికరం ఉండాలి. మనకున్న దాంట్లోనే లేనిది అప్పు చేసి చేయమని ఎవరు చెప్పరు, అలా చేయమని దేవుడు కూడా చెప్పడు. నీకున్న దాంట్లోనే అంతకన్నా లేని వాళ్ళు ఎవరైనా కనపడితే నీవు కనికరం కలిగి నీ హృదయంలో నీవు వాళ్ళ మీద కనికరం చూపిస్తే నీ మీద ఆయన కనికరం చూపిస్తాడని ఆ యొక్క మత్తయి సువార్త 5:7లో కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు అన్నాడు. లోకసువార్త 6:36లో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరును కనికరము కలవారై ఉండుడి అన్నాడు. ఏం గలవారై ఉండాలి? కనికరము గలవారై ఉండుడి అన్నాడు. ఇదివరకు కాలంలో ఇదివరకు కాలంలో ఎవడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా బస్సు లేతే బస్సు కదా లేదా స్కూటర్ ఎవడో ఏదో లారీ గుద్దేసి ఆడు వెళ్ళిపోయాడు, వీడు దెబ్బ తగిలేసి రక్తం గారిపోతుంది. ఎవడైనా చూస్తే అమ్మ బాబోయ్
మనం ఏదన్నా వీడి కోసం ప్రయత్నం చేస్తే మనం ఇరికిపోతాం ఇందులో అని చూసి వెళ్ళిపోయేవారు. అలాంటిదేమి లేకుండా చక్కని ఒక కార్యక్రమాన్ని పెట్టారు ప్రభుత్వం వారు. 108 అని పెట్టారు. ఎవరైనా ఎక్కడైనా ఏ ఆపదలో ఉన్న దానికి ఫోన్ చేయొచ్చు అని చెప్పారు. ఫోన్ చేసిన నెంబర్ తీసుకోవటం కానీ, వాడిని వేధించడం కానీ, వాడిని ఇబ్బంది పెట్టడం కానీ ఏమి ఉండదని చెప్పారు. అప్పటి నుంచి ఎక్కడ ఏది జరిగినా ఎవడు చూసిన డాడీ 108కి ఫోన్ చేసి పలానా చోట ఇలాగ అయిందండి, పాపం ఎవరో రక్తంతో ఉన్నారని అంటే అక్కడికి రావటం, తీసుకుని వెళ్ళటం, హాస్పిటల్లో పెట్టడం, అతన్ని సేవ్ చేయడమే. ఇక ఈ ఫోన్ చేసిన వెనకాల పడకుండా అలాగా సిస్టమ్ పెట్టినప్పటి నుంచి చాలా అందరికీ కూడా కనికరం కలిగి హెల్ప్ చేస్తున్నారు కదా. అలాగున మనం కనికరము గలవారై మనం ఉండాలి అంటాడు. ఒకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణం వస్తూ ఉంటే దొంగలన్నీ చితకొట్టేసి ఆడి దగ్గర ఉన్న వస్త్రాలన్నీ పట్టుకుపోయి కొర్ర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయాడు. అంటే కూసేపులో రక్తాలు కారిపోతాయి, చచ్చిపోతాడు. ఇంకా ఆ స్టేజ్లో వదిలేసి వెళ్ళిపోతే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడంట, యాజకుడు చూసి నాకెందుకులే వెళ్ళిపోయాడంట. ఇంకొక ఆయన లేవీడు వచ్చాడంట, ఆయన కూడా భక్తిపరుడే, ఆయన నాకెందుకులే. ఇద్దరు భక్తిపరులే, ముందు ఆయన భక్తిపరుడే, రెండో ఆయన భక్తిపరుడే, మహాభక్తులలో. దేవుడి దగ్గర మంచి భక్తి చేస్తారు, కానీ కనికరం లేదు వాళ్ళ దగ్గర. ఏం లేదు, కనికరం లేదు. మనకెందుకులే, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయారు. సమరయుడు అనే ఒక ఆయన వచ్చాడట. అరే అని ఆయన వాహనం దిగి ఆ గాయముల మీద ఆ యొక్క నూనెను రాసి కట్లు కట్టి, ఆ కొర ప్రాణంతో ఉన్నాడు కదా, కాసేపులు కూసేపులు చచ్చిపోతాడు కదా, శక్తి రావటం కోసం తన దగ్గర ద్రాక్షారసం ఉంటే ద్రాక్షారసం పట్టిస్తే అది కడుపులోకి వెళ్ళగానే కొంచెం తేరుకొని కొంచెం బలం వచ్చి ఆ కొర ప్రాణంతో ఉన్నవాడు కొంచెం ప్రాణం నిలబడింది. ఈ కొట్లన్నీ కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి పూట కోళ్ళ వాణి ఇంటి దగ్గర పెట్టి ఇతడిని పరామర్శించి అసలు గాయాలు ఏమీ లేకుండా మంచిగా తయారు చేసి, నాకు మళ్ళీ వస్తానని అప్పుడు నాకు చూపించి నీకు జీతం ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉపోద్ఘాతం అంతట్లో మనకు తేలుచున్న ఫలితార్థం ఏమనగా మనము కనికరపడాలి. ఏం పడాలండి? కనికరపడాలి. అన్ని విషయాల్లో కనికరం కలిగి ఉండండి, అది దేవునికి చిత్తం అని మనం స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో నేను ముందే చెప్పాను, మీరు జీవనోపాధి గలవాడై ఉండి ఒకడు తన పక్కన ఒకడికి జీవనోపాధి లేకపోయినా నువ్వు చూస్తూ ఉంటే అసలు నీకు కనికరం లేదన్నట్టు మాట్లాడాడు. అక్కడ దొరికిందమ్మా 1 యోహాను 3:17. 1 యోహాను చివరిలో ఉంటుందిరా అమ్మా, ప్రకటన ముందు ఉంటుంది 1 యోహాను. చిన్నపిల్లలకే ఇంపోజిషన్ ఇచ్చినట్టుగా మీకు ఇవ్వాలి. ఆదికాండం నుంచి ప్రకటన దాకా 50 సార్లు రాజకీయం అంటే తర్వాత వారం టక్ మంది ఎత్తారు. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాడుగా ఉంటే దేవుని ప్రేమ ఎలాగ నీలో ఉంటుంది అబ్బాయి అని ప్రశ్నించాడు. కాబట్టి మనకేముండాలి? కనికరము ఉండాలి అంటూ మాట్లాడాడు. మంచిది ప్రియులరా. అలాగే 3వ మాట కూడా మనం చూస్తే, నీవు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి అన్నాడు. మనకి ఎలాంటి మనసు ఉండాలటండి? దేన మనసు. అహంకారమైన మనసు ఉండకూడదు, ఎదురించే మనసు ఉండకూడదు, ఎదురాడే మనసు ఉండకూడదు, మాట వినని స్వభావం ఉండకూడదు. దేన మనస్సు అనేది యేసుప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ఆయన మత్తయి సువార్త 11:29 అంటారు, నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, నేను దేన మనస్సు కలిగిన వాడును. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద దేన మనసును సాత్వికమును నేర్చుకోండి అన్నాడు. మనకి దేన మనసును ఎవరు నేర్పిస్తారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేర్పిస్తాడు. ఆయన దేన మనసు కలిగిన వాడు కాబట్టి, ఆయన తనను తాను తగ్గించుకున్నవాడు కాబట్టి ఆ మనస్సు మనకు కూడా నేర్పిస్తాడు. ఆ మనసు ఉండాలి మనందరికి కూడా. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేన మనసు కలిగిన వారమై ఉండాలి. పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకునే వాళ్ళంగా ఉండకూడదు. మీకు అర్థమవుతున్నాయా లేదన్న మాటలు ఇప్పుడు
దైవ సేవకులు వస్తారు, ప్రార్థన చేస్తారు అంటున్నారు కదా. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, పిలిస్తే మీరు పరిచర్య చేయాలి. ప్రతి వారికి పట్టుకెళ్ళి మంచినీళ్ళు ఇవ్వటమో, బిస్కెట్లు ఇవ్వటమో, భోజనాలు ఏర్పాటు ఉంటుంది కదా, అప్పుడు భోజనాలు ఏర్పాటు చేయడమో, వడ్డించటమో, ఏదో ఒకటి. మొన్న సేవకుల మీటింగ్ జరిగితే ధర్మవరం వెళ్ళాం. అక్కడ పెద్దలు ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. అంతా అయిపోయింది, భోజనాల టైము. అందరూ లైన్లో భోజనం దగ్గర ఉన్నారు. నన్ను పిలిచాడు ఆయన, పెద్ద ఆయన, నాన్న భోజనం ఏర్పాటు చేయాలి. గబగబా వెళ్ళి వాళ్ళ ముగ్గురికి అన్ని పెట్టించుకుని పట్టుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి, తర్వాత కూరలు పట్టుకెళ్ళేసి, మంచినీళ్ళు పట్టుకెళ్ళేసి అలాగ అయ్యేదాకా దగ్గరుండి చూసుకున్నాను. మీతో పాటు నేను పాస్టర్ గారినే కదా, నేను మీకు సర్వీస్ చేయడం ఏంటి అనుకుంటే తగ్గింపు మనస్తత్వం అవుతుందా? అవదా. దేన మనసు ఉండాలి. ఏముండాలి? దేన మనసు ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, సర్వీస్ చేస్తే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి పట్టుకెళ్ళి అన్నీ పెట్టాం. కొంచెం పెద్ద వయసులో పెద్దవారు, వాళ్ళు అన్నీ అయిన తర్వాత అప్పుడు నేను పెట్టించుకుతున్నాను. మనసు దేన మనసు అయి ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునే స్వభావం మనకు ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే వారు మందిరానికి కారుల మీద వస్తారు, వడ్డించి ఇక్కడ ఉంటారు. వచ్చి ప్రతి విశ్వాసనే, అక్క కొంచెం సాంబార్ వేసుకోక, అక్క కొంచెం చట్నీ వేసుకోక అని బతిమలు వేసేస్తుంటారు. వాళ్ళకి తమ్ముడు అయ్యి తమ్ముడు అంటే వేస్తుంటారు. ఏంటి ఎంత ప్రేమగా ఆప్యాయంగా పరిచయం చేసేస్తున్నారు వీళ్ళు అని మనం వాళ్ళని శ్రద్ధగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే కనుక అంతా అయిపోయాక చూస్తే వాళ్ళు వెళ్ళి కారెక్కి వెళ్ళిపోతారు. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద పెద్దోళ్ళు వెళ్ళినా పెద్ద పెద్ద ఆఫీసర్లా, ఇదేంటి చాలా అందరితోనూ కలిసిపోయి చక్కగా వడ్డించేస్తున్నారు అనుకున్నాం. ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆయన కూర మీద వెళ్ళాడు ఎవరన్నా అంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అని చెప్తారు తెలిసిన వాళ్ళు. అయ్యి బాబోయ్ అనుకుంటాం మనం. కలెక్టర్ చేసేవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్దోళ్ళు తమను తాము తగ్గించేసుకుని దేన మనసు కలిగి ఒక కూలి పని చేసుకుని ఒక వ్యక్తి విశ్వాసం వస్తే వాళ్ళకి అక్కకలాంటిపోతా, అక్క కొంచెం రైస్ వేసుకక్క అని, కొంచెం రైస్ వేసుకొని, కొంచెం సాంబార్ వేసుకొని, కొంచెం చట్నీ వేసుకొని అని చాలా వినయంగా వారు సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాగున్న మనలో ఏముండాలటండి? దేన మనసు. ఆయన దేవాతి దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడగటానికి సిద్ధపడ్డాడు. అందులో మనకి ఏం కనపడుతుంది? దేన మనసు, తను తగ్గించుకునే స్వభావం. అది ఎందుకు చేశాడు? మీరు కూడా ఇలా దేన మనసు కలిగి ఉండాలిరా బాబు అని చెప్తాకి, నేను చేశానంటే మీరు అది నేర్చుకోవాలని చెప్పటానికి. ఆయన కాళ్ళు కడిగాడు, మరలా వస్త్రంతో తుడిచాడు, తను తగ్గించుకున్నాడు. ఇవన్నీ యేసుప్రభువులో మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మనలను దేవుడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేన మనస్కులమై ఉండాలి అన్నాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా దేన మనసు కలిగి ఉంటేనంట తగిన సమయం వస్తుందంట, అప్పుడు మనలను హెచ్చిస్తాడంట తీసుకెళ్ళి. ఎవరిని హెచ్చిస్తాడు? దేన మనసు కలిగిన వారిని ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండటానికి ఇష్టపడిన వారిని అని కాళ్ళరెగరేసి రొమ్మెలాగా ఎరుచుకొని వెళ్ళకుండా కొంచెం తగ్గించుకొని దేన మనసు కలిగి ఉన్నవాడిని ఆయన తగిన సమయం అందు ఏం చేస్తాడంట? హెచ్చించి ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళి పెడతాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన చిత్తమును మనం చేసేవాళ్ళంగా మొదటిది న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దేన మనసు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించాలి. అప్పుడు మనం నిరంతరము నిలిచేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అలాంటి కృపనిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులకి ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన దీవెనలు ఉంటాయి. ఆయన హెచ్చిస్తాడు, ఆయన బలపరుస్తాడు. అలాగున మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తము చేయనట్లుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.